టీవీ 9 న్యూస్ కి స్వాగతం. మిర్యాలగూడ కోర్టు పరిధిలో ఈ రోజు బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎన్నికల అధికారులు ఏచూరి శ్రీనివాస్, పవన్ కుమార్, రెడ్డిపల్లి సైదులు, బంటు మోహన్ తెలిపారు. ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లు రాయారపు భాస్కర్, మనోహర్ రెడ్డి, శ్రీదేవి, శ్రీధర్ గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్, గంగా భవానీ, ఎల్లయ్య, పూసపాటి రమేష్, పద్మయ్య, బంటు వెంకన్న, సైదులు, పూసపాటి పరమేష్ తదితరులు తెలియజేశారు. బార్ అసోసియేషన్లో 15 ఏళ్ల నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను. ఈ బార్ అసోసియేషన్లో ఈ సంవత్సరం ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. మేము మా బాడీ ఎలక్ట్ అయిన తర్వాత మేము చేయాల్సిన పనులన్నీ కూడా మేము మంచిగా చేస్తామని చెప్పి అభివృద్ధి పరుస్తామని చెప్పి అందరూ కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఎవరి వద్ద వాళ్ళు తిరుసావహిస్తున్నారు. ఎవరు గెలిచినా బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసము పాటుపడాలని మేము కోరుకుంటున్నాము. నా ఓటు హక్కు కూడా వినియోగించుకోవడం జరిగింది. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ బార్ అసోసియేషన్ అతిపెద్ద బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ ఎలక్షన్ ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి. అట్టి ఎన్నికలో భాగంగా న్యాయవాదుల మిత్రులందరూ కూడా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అటు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా ప్రెసిడెంట్కి, జనరల్ సెక్రటరీ మధ్య పోటీ ఉన్నది. సార్ మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో ఆ రిజల్ట్ కూడా బయటపడుతుంది. మేమందరం కూడా ఎవరు గెలిచినా వారందరూ కూడా న్యాయపరంగా మనకున్నటువంటి సమస్యలు బెంచ్ అండ్ బార్ రిలేషన్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరు కూడా అందరి న్యాయవాదుల సమన్వయం దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి న్యాయం చేయవలసిందో కోరుతున్నాం. మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల బరిలో నేను కూడా అధ్యక్షునిగా పోటీ చేసిన. సరే, మా దగ్గర ఇప్పుడు మొత్తం న్యాయవాదులు 144 ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు 3 గంటల తర్వాత ఎన్నికల రిజల్ట్ బయటకు వస్తుంది. సరే, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ ఓటర్ల యొక్క మనోగతం మనం అందరం కూడా అర్థం చేసుకోలేము. అంతర్లీనంగా ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క తీర్పుని గౌరవించి శిరసా వహిస్తామని చెప్పి నేను ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. సంతోషకరమైన విషయం.